2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. సినిమా చూడాలంటే ఒక టికెట్ ఎంత, ఏ థియేటర్కి వెళ్తే ఎంత పే చేయాలి అనే కన్ఫ్యూజన్కు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. సింగిల్ స్క్రీన్ అయినా, మల్టీప్లెక్స్ అయినా, ఏసీ థియేటర్ అయినా, నాన్ ఏసీ అయినా టికెట్ రేట్లకు ఒక క్లియర్ రేంజ్ ఫిక్స్ చేసింది. అంటే ఒక థియేటర్ యాజమాన్యాలు ఇష్టానుసారం రేట్లు పెంచుకునే పరిస్థితి ఉండదు. మరి ఏ థియేటర్లో టికెట్ ఎంత ఉంటుంది, ప్రీమియం, నాన్ ప్రీమియం అంటే ఏంటి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు, థియేటర్ల నిర్వహణకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం థియేటర్లను ఏసీ, నాన్ ఏసీ, ప్రీమియం, నాన్ ప్రీమియం వంటి కేటగిరీలుగా విభజించి ఒక్కో కేటగిరీకి మినిమం, మాక్సిమం టికెట్ రేట్లు ఫిక్స్ చేసింది. ముందుగా నాన్ ఏసీ థియేటర్ల విషయానికి వస్తే, నాన్ ఏసీ, నాన్ ప్రీమియం కేటగిరీలో టికెట్ ధర కనిష్టంగా 30 రూపాయలు, గరిష్టంగా 70 రూపాయలు ఉండనుంది. అదే నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియం కేటగిరీకి కనిష్ట ధర 50 రూపాయలు, గరిష్ట ధర 100 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఏసీ థియేటర్ల విషయానికి వస్తే ఇక్కడ టికెట్ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఏసీ నాన్ ప్రీమియం కేటగిరీలో టికెట్ ధర కనిష్టంగా 50 రూపాయలు, గరిష్టంగా 150 రూపాయలుగా ఫిక్స్ చేశారు. అదే ఏసీ ప్రీమియం కేటగిరీలో కనిష్టంగా 100 రూపాయలు, గరిష్టంగా 200 రూపాయలు వసూలు చేయొచ్చు. ఇక ప్రత్యేక కేటగిరీలో ఉన్న స్పెషల్ థియేటర్లకు కూడా ప్రభుత్వం రేట్లు ఖరారు చేసింది. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్కు కనిష్టంగా 100 రూపాయలు, గరిష్టంగా 250 రూపాయలుగా నిర్ణయించింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం కేవలం టికెట్ రేట్లను మాత్రమే కాకుండా థియేటర్ల ఆపరేషన్, మేనేజ్మెంట్కు సంబంధించిన అంశాలను కూడా ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏ కేటగిరీ థియేటర్కు ఎంతవరకు ఛార్జ్ చేయొచ్చు అనే విషయంలో ఒక క్లారిటీ రావడం ఈ ఉత్తర్వుల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్ల ప్రకారం చూస్తే, నాన్ ఏసీ థియేటర్లలో 30 నుంచి 100 రూపాయల వరకు, ఏసీ థియేటర్లలో 50 నుంచి 200 రూపాయల వరకు, స్పెషల్ థియేటర్లలో 100 నుంచి 250 రూపాయల వరకు టికెట్ రేట్లు ఉండనున్నాయి. మొత్తానికి తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం మరోసారి క్లియర్ ప్రైస్ బ్యాండ్ తీసుకొచ్చింది. ఇక థియేటర్లలో ఈ రూల్స్ ఎలా అమలు చేస్తారన్నది చూడాలి.